హాయ్ ఫ్రెండ్స్. అందరూ ప్రోమో చూసే ఉంటారు. ఫస్ట్ ప్రోమో నేను మాట్లాడేది. ఫస్ట్ ప్రోమోలో లాస్ట్‌కి మాస్క్ మ్యాన్ తనుజ, భరణి, ఇమ్మాన్యుయల్ ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి అనుకున్నాను ఇన్నాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం ముగ్గురు అమ్మాయిలతోనే నేను ఫైట్ చేశాను అనుకుంటున్నా అన్నాడు. మాస్క్ మ్యాన్ ఈ వర్డ్స్ అన్న తర్వాత ఆ ప్రోమో చూసినాక నేను షాక్ అయ్యాను. మేబీ నేను లైవ్‌లో మిస్ అయ్యాను అనుకుంటా ఈ మాటలు. బట్ ఇప్పుడు ప్రోమోలో చూసాక చాలా షాక్ అయ్యాను. అంటే ఇక్కడ ఇమ్మాన్యుయల్‌ని అలాగే భరణి గారిని తక్కువ చేశారా? లేకపోతే ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడారా? ఇది చాలా అంటే చాలా కాంప్లికేటెడ్‌గా ఇతను స్టేట్మెంట్ పాస్ చేశాడు. చాలా సెన్సిబుల్ టాపిక్‌ను అంటే స్టేట్మెంట్ పాస్ చేసిండు. నాకైతే నచ్చలే. పర్సనల్‌గా నచ్చలే. స్టిల్ మాస్క్ మ్యాన్ మాట్లాడిన మాటలు కరెక్టే అనుకుంటే ఇంక వాళ్ళు మూర్ఖులే. నా దృష్టిలో నేను అసలు వాళ్ళని మూర్ఖుల కిందనే కన్సిడర్ చేస్తా. ఇతని యొక్క మాట తీరు, ఇతని యొక్క ప్రవర్తన ప్రతిసారి ఇలాగే ఉంటుంది. ప్రతి ఒక్కరిని చాలా తక్కువగా చూస్తున్నాడు మాస్క్ మ్యాన్. మా అట్లాగే మర్యాద మనిషి కూడా అంతే. ప్రతి ఒక్కరిని చాలా తక్కువగా అంచనా వేస్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా చాలా తక్కువగా చూస్తున్నాడు. వీళ్ళిద్దరి వే ఆఫ్ బిహేవియర్ ఎలా ఉందంటే ఎదుటి వ్యక్తిని కించపరిచేలాగా, ఎదుటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని తగ్గించేలాగా మాట్లాడుతున్నారు వీళ్ళిద్దరు కూడా. ఎవ్రీ టైం ప్రతి ఒక్క కంటెస్టెంట్ని అంటే వాళ్ళు ఏదైనా గెలిచినా, వాళ్ళు ఏదైనా బాగా మాట్లాడినా, వాళ్ళు వీళ్ళని ఎవరైనా పాయింట్అవుట్ చేసినా వీళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. వీళ్ళ యొక్క మిస్టేక్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయకపోగా రిటర్న్లో వాళ్ళ మీద మాటలు వేయడం, వాళ్ళ మీద మాటలు దాడి చేయడం, వాళ్ళని టార్గెటింగ్గా చేయడం చేస్తున్నారు వీళ్ళిద్దరు. ఎస్పెషల్లీ మాస్క్ మ్యాన్ అండ్ మనీష్ అంతే. ఏంటి ఆ చపాతీ అక్కడ డస్ట్బిన్లో పడేసినందుకు బర్నీ గారు జస్ట్ నార్మల్గా అడిగినందుకే మాతో పాటే ఉండి మమ్మల్నే పాయింట్అవుట్ చేశాడని చెప్పి నిన్న ఇమ్మాన్యుయల్ గారిని కెప్టెన్సీ టాస్క్లో చాలా సిల్లీ రీజన్తోని ఎలిమినేట్ చేశాడు. ఎలిమినేట్ చేయడమే కాకుండా ఇంత సింపుల్గా నువ్వు తీసుకోలేకపోతున్నావు ఏంటన్నా అన్నాడు. ఒక ఫస్ట్ కెప్టెన్సీ టాస్క్లో ఇమ్మాన్యుయల్ తీసేస్తే అది సింపులా? మరి ఇతను ఎందుకు అంత సింపుల్ యాక్సెప్ట్ చేసి ఎలిమినేట్ చేయకుండా ఉండలేదు? సో ఇక్కడ భరణి గారి మీద కోపం ఇమ్మాన్యుయల్ మీద చూపించాడు. ఇక్కడ మాస్క్ మ్యాన్ కూడా గెలవలేక వీళ్ళిద్దరిని అంత దారుణంగా మాట్లాడడం నాకైతే నచ్చలే. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. నాకు అగ్ని పరీక్ష షోలో దాలియా అలాగే దివ్య నిఖిత మాస్క్ మ్యాన్ గురించి ఇలాగే చెప్తారు. ఎస్పెషల్లీ దాలియా అయితే మాస్క్ మ్యాన్ బ్యాక్ బిచ్చింగ్ చాలా చేస్తాడు. ఎదుటి వారి వ్యక్తుల గురించి పర్సనల్గా వెళ్ళి మాట్లాడతాడని, అలాగే దివ్య నిఖిత పర్సనల్గా అటాక్ చేస్తాడు. అపోనెంట్ పర్సన్ గురించి చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నాను వీళ్ళిద్దరు చెప్తారు. సేమ్ ఇక్కడ చూసేసరికి మాస్క్ మ్యాన్ అదే చేస్తున్నాడు. ఆ రోజు సరేలే అది ఎక్కడ చేయలేదు కదా అనిపించింది చూసినందరికి. నేను నా లైవ్ డిబేట్లో అదే చెప్పాను. కానీ ఇప్పుడు ఆ ప్రోమో చూసిన తర్వాత నాకు మాస్క్ మ్యాన్ ఎంత వరస్ట్ అనిపించింది. వీళ్ళ ఇద్దరి మీద ఉన్నంత నెగిటివిటీ ప్రజెంట్ ఎవరి మీద లేదు. వీళ్ళిద్దరు కనుక నామినేషన్లకు అయితే ఖచ్చితంగా ఎవరో ఒకరు ఎలిమినేట్ అయిపోతారు. ఎస్పెషల్లీ మనీష్ అయితే నాకు కష్టమే. ఎందుకంటే ఒకసారి ఏమో రామురాతను నాటక చేశాడు. రామురాత గురించి నెగిటివ్గా మాట్లాడాడు. పాపం ఆయన తెలుగు మాట్లాడాడు. నాకు మీతో ఫ్రెండ్షిప్ వద్దన్నా, నాకు నువ్వు వద్దన్నా అని చాలా దారుణంగా మాట్లాడిన. తర్వాత ఎంతో కొంత కలిసినప్పుడు నాకు అంత పెద్దగా అనిపించలే. మనీష్ అయినా ఎవరైనా సరే చాలా తక్కువగా చూడడం. అలాగే మాస్క్ మ్యాన్ అసలు తన ఓటమిని తీసుకోలేకపోతున్నాడు. నిన్నటి దాకా ఏమన్నాడు అంటే శ్రీజ వెళ్ళి అంటే సపోర్టర్గా కెప్టెన్ కంటెండర్లకి ఎవరికి సపోర్ట్గా వెళ్తున్నప్పుడు శ్రీజకు సంబంధించి సంజన గారు అలాగే మాస్క్ మ్యాన్ వీళ్ళిద్దరు కలిసి థమ్స్ అప్ సింబల్ ఎత్తిన తర్వాత శ్రీజ గారు సంజన గారిని సెలెక్ట్ చేసుకుంటుంది. అప్పుడు మాస్క్ మ్యాన్ ఓకే సూపర్ అండి మీ ఇష్టం అంటాడు. బట్ ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు, శ్రీజ వల్లే మన టీం ఓడిపోయింది, నేను కూడా థమ్స్ అప్ ఎత్తాను కదా, అప్పుడు నా వైపు రావచ్చుగా, నా వైపు రాకుండా సంజన దగ్గరికి వెళ్ళి ఆమెను గెలిపించింది, అసలు గెలిపించకుండా ఉండాల్సింది. అంటే ఏంటి, ఒక కంటెస్టెంట్ గెలిపించకుండా ఉంటుంది శ్రీజకి నెగిటివిటీ కదా. మరి ఇదే మాటలు అప్పుడే ఎందుకు చెప్పలే? మీరు ఆమె గురించి ఆమె వైపు ఎందుకు వెళ్ళారు, వాళ్ళని ఎందుకు గెలిపించాలనుకుంటున్నారని అప్పుడే ఎందుకు క్వశ్చన్ చేయాలి? ఇప్పుడు ఓడిపోయాక మాత్రం ఎందుకు క్వశ్చన్ చేయడం? సో మాస్క్ మ్యాన్ దగ్గర చాలా బ్యాక్ బిచ్చింగ్ ఉంది. అతని యొక్క ఓటమిని వీళ్ళని ఎవరైనా క్వశ్చన్ చేస్తే తీసుకోలేకపోతున్నారు. వీళ్ళే కాదు, ఓవరాల్గా ఉన్న కామనర్స్ ఎవ్వరు కూడా తీసుకోలేకపోతున్నారు వాళ్ళని క్వశ్చన్ చేస్తుంటే. ఒక డిమాండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరి మీద కొంత పాజిటివ్ ఉన్నది, కానీ రిమైనింగ్ 4 కంటెస్టెంట్స్ మీద కామనర్స్ పైన కామన్ ఆడియన్స్లో ఎక్కువగా నెగిటివిటీ వచ్చేసింది. చాలా అంటే చాలా నెగిటివిటీ వచ్చేసింది. ఎస్పెషల్లీ ప్రియా శెట్టి, మాస్క్ మ్యాన్ అట్లాగే మర్యాద మనిషి వీళ్ళ ముగ్గురు మీద చాలా వచ్చింది. శ్రీజ మీద కొంచెం లైట్గా కొంచెం ఉంది అంతే. ఈ ముగ్గురు మీద అయితే చాలా నెగిటివిటీ వచ్చింది. వీళ్ళు కనుక నామినేషన్లోకి వస్తే ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతారు. ప్రియా శెట్టి ఆల్రెడీ మొన్న అనింది కదా, నేను నామినేషన్లోకి ఉండాలనుకుంటుంది, నేను ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారని నాకు తెలియాలి అనుకున్నది కదా. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ప్రియా శెట్టిని యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్ లేదు. నాట్ ఓన్లీ ప్రియా శెట్టి, మాస్క్ మ్యాన్ చేసేలేదు, అలాగే మర్యాద మనిషిని చేసేలాగా లేరు, ప్రియా శెట్టిని చేసేలాగా లేరు. జనరల్గా సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అంటే కామనర్స్కి సింపతి వస్తుంది అని అనుకుంటారు. కాకపోతే ఇక్కడ సెలబ్రిటీస్ మీద సింపతి వస్తుంది. సెలబ్రిటీస్ని కామనర్స్ చాలా తక్కువగా చూస్తున్నారు. ఇక్కడ రివర్స్ అయిపోయింది. టోటల్గా చెప్పాలి అంటే ఈ సీజన్లో కామనర్స్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది అనుకుంటే ఇప్పుడు అదే కామనర్స్
సీజన్ 9కి నెగెటివ్గా మారిపోయారు. వీళ్ళ నుంచి అంటే పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేసి, వీళ్ళ నుంచి మంచి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేసి, మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తారనుకుంటే వీళ్ళ దగ్గర కుళ్ళు, కుతంత్రాలు, అవతల వ్యక్తిని కించపరిచేలాగా మాట్లాడడం, ఇది చాలా అంటే చాలా రూడ్‌గా బిహేవ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరి మీద గ్రడ్జ్ పెట్టుకొని మాట్లాడుతున్నారు. మాస్క్ మ్యాన్ అయితే సంజన గారితోని వాంటెడ్‌లీ ఏదో ఈమెతోని ఉండాలి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. సో, వీళ్ళ యొక్క ట్రూ కలర్స్ అన్ని బయటకొస్తున్నాయి. ఇది వీళ్ళ మీద తొందరగా వీళ్ళు మార్చుకుంటే ఓకే. అంటే నాగార్జున గారు గనుక ఏమైనా ఇన్‌పుట్స్ ఇస్తే శనివారం రోజున వీళ్ళు ఆ ఇన్‌పుట్స్ తీసుకొని మార్చుకుంటే ఓకే. లేకపోతే మాత్రం నెక్స్ట్ లెవెల్ నెగటివిటీ చూడాల్సొస్తది. వీళ్ళు ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతారు. వీళ్ళు వచ్చి కూడా హౌస్‌కి వేస్ట్. మీరేమనుకుంటున్నారు? కామెంట్స్ మీద ఒకసారి మీ అభిప్రాయం తెలియజేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.